పర్లేదు బ్రో, అందుకే నేను వీడియో తాగుతున్నా. నేను మహేష్ బాబు అని చెప్తున్నాను. కొంచెం ల్యాగ్ ఉందని అనట్లేదు, బట్ సినిమా అన్న కొంచెం స్లో. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా నాకు లేకుండా ఒకటే వేలో చేయాలంటే కష్టం. ఏంటంటే బాబుతో ఇంత పెద్ద అంటే సార్కాస్ట్ ఉంది కదా, ఇప్పుడు మా త్రివిక్రమ్ గారు మార్క్ కనపడట్లేదు అని అంటున్నారు చాలా మంది. కనపడలేదు అంటే ఇప్పుడు నీకు ఒక నచ్చిద్ది, అమ్మ సెంటిమెంట్ ఉండాలి. కొంతమంది మాస్ ఇష్టం, కొంతమంది క్లాస్ ఇష్టం. ఇది పండగ ఫెస్టివల్, అందరినీ మేనేజ్ చేయాలంటే క్లాస్ మాస్ రెండో ఉండాలి. క్లాస్ ఏమైనా తక్కువైందా, డ్యాన్స్ ఏమైనా తక్కువైందా, థర్డ్ వర్షన్ ఏమైనా తక్కువైందా? ఏం తక్కువైంది? నువ్వు వచ్చి పదంది తక్కువైంది అని చెప్పు. వాడు వంశీ ఒకటే చెప్పాడు, ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 2 days లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది బ్రో. డైలాగ్ వర్షన్ గానీ, అన్న లుక్స్ గానీ అసలు. రాజమౌళి గారి సినిమా వస్తుంది నెక్స్ట్ 3 years వరకు ఆకలి తీరినట్టేనా ఈ సినిమా? సామి, ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటది. 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు దాకా ఈ రికార్డ్స్, ఈ సినిమా అట్లానే ఉంటది. 40 సంవత్సరాలు మాట్లాడుకుంటా ఉంటారు సినిమా వచ్చేదాకా. హైలైట్స్ మహేష్ లేదన్నాగా కొంచెం అనిపిస్తుందిలే భయ్యా. సినిమా అంటావా, మహేష్ డాన్స్, డైలాగ్ డెలివరీ వర్షన్, అసలు మీనింగ్ కూడా మనకి బాగా, కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్ కి. ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ గానీ, ఆయన విధానం గానీ ఫిక్స్. ఎవరికి అలా పడిపోతాం అంతే. కామెడీ మహేష్ అంటే ఎవరు చేస్తారు బ్రో? చెప్పారు కదా రాజమౌళి ఏం చెప్పాడు, మహేష్ బాబు చేసే కామెడీ టైమింగ్ ఇంకెవరు చేయలేడు. 100కి 200% ఎవరైనా ఉన్నాడంటే యాక్టర్ ఓన్లీ ఒక మహేష్ బాబు. TFI సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్. చాలా అంటే చాలా బాగుంది భయ్య. అసలు ఆసమ్, అసలు అయితే చెప్పలేను నేను. కొత్త ర్యాంప్ ఆడేసింది భయ్య సినిమా మాత్రం. చెప్పాలంటే కొత్త ర్యాంప్ ఆడిపోయింది అంతే. బాగుంది అసలు. ఆ కుర్చీ, అసలు నేను కుర్చీ కూడా తెచ్చుకుందాం అనుకున్నా భయ్య, కుర్చీ అయితే తెచ్చుకోలేకపోయా. అసలు మెళ్ళి రిపోయింది. అసలు కుర్చీ తెచ్చుకొని ఆడుకుంటున్నాం అనుకో, మెళ్ళి కొట్టేస్తారని చెప్పేసి భయపడి మళ్ళీ లోపల రానిరని చెప్పేసి వదిలేసా. బాగున్నాయి భయ్య. కోకో కోలా పెప్సీ, శ్రీలీల సెక్సీ, అంతే భయ్య, అంతే. బాగుంది, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో. రోటింగ్ అయితే ఏం లేదు బ్రో. ఫైట్ సీన్స్ అయినా, అసలు యాక్టింగ్ అయినా చాలా బాగుంది బ్రో. బాగున్నాయి బ్రో, బాగున్నాయి, చాలా బాగుంది బ్రో. లాగ్ అంటే ఏం లేదు బ్రో. కొత్త ర్యాంప్ ఆడేసింది బ్రో, అంతే. ఏదన్నా కొత్త ర్యాంప్ ఆడేసింది అంతే. లాగ్ అంటే ఏం లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది బ్రో మూవీ అయితే. స్టోరీ అంటే ఇక మీరు చూడాలి, స్టోరీ అయితే చెప్పకూడదు కానీ వెళ్ళి చూడాలి లోపల. చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పేస్తున్నా. ఫ్లాప్ అయితే లేదు బ్రో. ఫ్లాప్ ఆడినాడు గొద్ద పగల కొట్టాడు అంతే. అదే ఫ్లాప్ అంటే మాత్రం గొద్ద పగల కొట్టాడు అంతే. సినిమా బాబు అంటే అసలు యాక్టింగ్ అంటే అదొక రేంజ్. ఆ రేంజ్ టచ్ అవ్వాలంటే మినిమము హీరో ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రేంజ్ అయితే ఆ టచ్ కాగలుగుతారు. మీతో లో ఉన్న వాళ్ళు మాత్రం టచ్ అయితే లేరు. ఎవరైనా ఫ్లాప్ అంటే మాత్రం కొత్త పగిలిపోయింది అంతే. బ్రో లెగుస్తాయి బ్రో. హైపు అదంతా హైపు, చెప్పలేము అది. నిజం చెప్పాలంటే అసలు ఆ రేంజ్ వేరు. ఇక నేనైతే ఆ రేంజ్ కి తట్టుకోలేము మనము. ఎవరైతే ఫ్లాప్ అన్నారో కొత్త పగిలిపోయింది అంతే. చూడండి బ్రో, నేనైతే చెప్పను, స్టోరీ అయితే చెప్పను కానీ చూడండి. చూసా బ్రో, చూసా. లేదు చూసా బ్రో, బాగున్నాయి బ్రో అంతే. మహేష్ బాబు ఈ సినిమాలో కొత్తగా డాన్స్ వేసినాడు. ఎక్సలెంట్ మూవీ. నేను బాలకృష్ణ ఫ్యాన్ యాక్చువల్ గా, కానీ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు. మూవీ అయితే సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. కానీ మూవీ మాత్రం బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీ. బాగుందండి మూవీ, చాలా బాగుంది. మాస్ యాక్షన్ మంచిగా తీసినట్టు అనిపించింది. డాన్స్ కూడా బాగున్నాయి. మహేష్ బాబు శ్రీలీల కాంబినేషన్ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కారం కొంచెం తక్కువ అనిపించింది ఓవరాల్ గా.
ఏమో కొంచెము రొటీన్ లో వెళ్ళిపోయాడు త్రివిక్రమ్. వీఆర్ ఎక్స్పెక్టెడ్ త్రివిక్రమ్ మోర్, బట్ వీఆర్ నాట్ రీచ్డ్ దట్ లెవెల్. ఐ థింక్ డైలాగ్స్ కొన్ని చాలా బాగా పేలినాయి, కానీ ఓవరాల్ గా అయితే కొంచెం త్రివిక్రమ్ డైలాగ్స్ తో మార్క్ కనిపించలేదా? త్రివిక్రమ్ మార్గం పూర్తి స్థాయిలో కనపడలేదండి, పూర్తి స్థాయిలో కనపడలేదు. కానీ ఓవరాల్ గా సినిమా చూడొచ్చు వన్ టైం. ఇట్స్ గుడ్ మూవీ. ఇంకా 2 సినిమాలు రిలీజ్ అయితే గానీ చెప్పలేము. ఇదైతే హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది కదా, సో టాక్ అని వస్తుంది హనుమాన్. దాన్ని రీచ్ అవుతుంది ఈజీగా. ఈ 2 ఇప్పటి వరకు అయితే 1 or 2 లో ఓకే. సంక్రాంతి స్టోరీలో ఏం కన్వే చేయడానికి ట్రై చేశారు? మీ సినిమా చూసారు? ఓన్లీ మాస్ అండి, జస్ట్ మాస్ మూవీ సాంగ్ అంతే. సాంగ్స్, డాన్సులు, డైలాగులు, కొంచెం సెంటిమెంట్ ఉంది, కానీ ఓవరాల్ గా అయితే మాస్ ని కవర్ చేయడం కోసం తీసినట్టు అనిపించింది. బాగుంది, ఆ సినిమా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ బయటకు వచ్చే వరకు కొంచెం వీక్ అనిపించింది. దాని వల్ల కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్ గా అయితే గుడ్ మూవీ. మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్స్ అన్నిటికి కూడా హై వస్తుందా? హైప్ ఉందండి. డైలాగ్ ట్రెండింగ్ అవుతాయి, డైలాగ్స్ ట్రెండింగ్ అవుతాయి. మహేష్ బాబు డైలాగ్స్ ట్రెండింగ్ లోకి వస్తాయి. ట్రెండింగ్ హిట్ అండి, బ్లాక్ బస్టర్ కాదు కానీ హిట్. 3 out of 5.